సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటి? ఈ రోజున భక్తులు చేయాల్సిన దానాలేమిటో తెలుసుకుందాం. సంక్రాంతి అంటే కొత్త వెలుగులు. ముఖ్యంగా సంక్రాంతి రోజున గాలిపటాల వేడుక నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఈ పండుగను పూర్వం మన పెద్దలు దాదాపు 33 రోజుల పాటు ఘనంగా జరుపుకునేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం ఈ పండుగను 3 రోజుల పాటు మాత్రమే నిర్వహించుకుంటూ ఉన్నాం మనం. అయితే భగీరథుడు గంగను భూలోకానికి తీసుకువచ్చి సాగరులకు శాప విమోచనం చేయించిన ఈ రోజే అని కూడా మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది సంక్రాంతికి నెల రోజుల ముందు నుండే పండుగ వాతావరణం కనిపిస్తుంది అంతటా కూడా. మకర సంక్రమణం అంటే పాతపోయి కొత్తదనానికి స్వాగతం పలికే రోజు అని అర్థం. ఈ పర్వదినాల్లో విష్ణుమూర్తిని విధిగా ఆరాధించాలి ప్రతి ఒక్కరు కూడా. సంక్రాంతి పండుగకు పంట కోతలు అయిపోయి ధాన్యం ఇంటికి వస్తుంది రైతుకు. దీనితో పొలాల్లో ఉండే కీటకాలు ఇంట్లోకి రాకుండా వాకిళ్లలో కల్లాపి చల్లుకోవాలి. ఆ తరువాత ముగ్గులు వేసి అందులో రకరకాల రంగులు నింపి వాటి మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టుకోవాలి. ఇక ఆ శ్రీమన్నారాయణుడికి ప్రత్యక్ష రూపం సూర్యభగవానుడు. సంక్రాంతి పర్వదినం రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త దుస్తులను ధరించి సూర్య భగవానుణ్ణి భక్తితో ఆరాధించాలి. ఆ తర్వాత ఆదిత్య హృదయం, సూర్యాష్టకం పారాయణం చేయాలి. ఇక ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. ఈరోజు సూర్యుడు సంక్రమణ జరిగే సమయంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే పుణ్యం వస్తుందని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఉదయం 7:30 గంటల నుంచి 9 గంటల సమయంలో ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలను చేయడం వలన అన్ని శుభాలు కలిగి భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతి రోజున చేయాల్సిన దానాలు కూడా ఉన్నాయి. సంక్రాంతి రోజున మన పూర్వీకులను పూజించడం ఆనవాయితీ. ఈ రోజున సూర్యుడు సంక్రమణ సమయంలో పితృదేవతలకు తర్పణాలు, దేవతలకు పితృదేవతలకు దానాలు చేయాలి. సంక్రాంతి పర్వదినం రోజున భూదానం, సువర్ణదానం, వెండి దానం, అన్నదానం, పుస్తక దానం, బియ్యం, పప్పు, ఉప్పు, గుమ్మడికాయ వంటి నిత్యావసర వస్తువులను దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ రోజున పితృదేవతలను ఆరాధించడం వలన ఆ కుటుంబానికి మంచి జరుగుతుంది. సంవత్సరంలో ప్రతి రవి సంక్రమణ పితృదేవతలకు తర్పణాలు చేయలేని వారు మకర సంక్రాంతి రోజున నల్ల నువ్వులతో పితృదేవతలకు తర్పణాలు ఇస్తే సంవత్సరంలో వచ్చే అన్ని సంక్రాంతులకు ఇచ్చినట్టేనని కూడా మన పూర్వీకులు చెబుతూ ఉంటారు. అలాగే ఈ పండుగ రోజున గడపకు పసుపు పెట్టి కుంకుమ పెట్టడం, వాకిట్లో ముగ్గులు వేసి వాటిల్లో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టడం, ఇంట్లో పిండి వంటలు, పరమాన్నం చేసి ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించడం వలన అన్ని శుభాలు జరుగుతాయని కూడా మన శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంక్రాంతి పండుగను వైభవంగా జరుపుకొని సకల శుభాలను పొందాలని కోరుకుంటున్నాను.